హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి, కుకింగ్ విత్ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు కమ్మగా నోరూరించే బీట్రూట్ హల్వాని చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ బీట్రూట్ హల్వాని నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకుని తింటారు. పిల్లలైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా బీట్రూట్ హల్వాని ఎలా చేయాలో వీడియోలో చేసేద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి ఇలా వేడైన తర్వాత మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయో అవి వేసి ఒకసారి వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అవసరమైతే వేసుకోండి. లేదంటే అదే నెయ్యిలో ఈ బీట్రూట్ని మనం చక్కగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పెద్ద బీట్రూట్ గడ్డలు తీసుకుని ఇలా పీలాప్ చేసి తురిమి తీసుకున్నాను. 1/2 కిలో బీట్రూట్ నేను కప్పుతో కొలత చేస్తే కొలతలు నాకైతే 2.5 కప్పు బీట్రూట్ వచ్చింది. అలాగే 1 క్యారెట్ తురిమి తీసుకున్నాను. క్యారెట్ మీ ఆప్షనల్ అండి. 1 క్యారెట్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం బీట్రూట్ని ఒక బీట్రూట్తో అయినా చేసుకోవచ్చు, లేదా కొద్దిగా క్యారెట్ని కూడా యాడ్ చేసి బీట్రూట్ హల్వాని చేసుకోవచ్చు. ఇలా బీట్రూట్ని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మనం నేతిలోనే ఈ బీట్రూట్ని చక్కగా వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం మధ్య మధ్యలో మూత పెట్టేసి అడుగంటుకోకుండా చక్కగా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, అవసరమైతే మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ చక్కగా ఈ బీట్రూట్ని పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలి. అప్పుడే బీట్రూట్ హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొద్దిగా నెయ్యితోనే చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూడండి, కలర్ చాలా వరకు మారింది కదా. ఇలా కలర్ మారేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మనం నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా స్టీల్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. స్టీల్ ప్యాన్లో చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయినా ఈ బీట్రూట్ హల్వాని చేసుకోవచ్చు. నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే నేను పాలు వేడి చేసి తీసుకున్నాను. చిక్కని పాలు 1 కప్పు తీసుకోవాలి. మనం డైరెక్ట్గా పాలు వేసామంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సపరేట్గా పాలు మరిగించుకొని తీసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత మళ్ళీ బీట్రూట్ని చక్కగా ఉడికించుకోవాలి. పాలు ఇలా మొత్తం ఇమిరిపోయి దగ్గర పడిన తర్వాత షుగర్ అండి, మీ టేస్ట్కి తగినట్టు పంచదారని తీసుకోవాలి. నేనైతే 1.5 కప్పు తీసుకున్నాను పంచదార. మరి ఎక్కువ కాదు నేను తీసుకున్న పంచదారని, మళ్ళీ అలానే తక్కువ కాదు ఎక్కువ కాదు. మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని తీసుకోవాలి. ఇలా షుగర్ నేనైతే 1.5 కప్పు తీసుకున్నాను. ఏ కప్తో అయితే మనం బీట్రూట్ తీసుకున్నామో అదే కప్తో షుగర్ని కూడా తీసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి తీసుకుని చక్కెర అంతా కరిగిపోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక 3 లేదా 4 ఇలాచీలు యాలకులను దంచి వేసుకోవాలి. యాలకుల ఫ్లేవర్తో బీట్రూట్ హల్వా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ వీటిని ఒక 2-3 నిమిషాలు చక్కగా కలుపుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో డ్రై ఫ్రూట్స్ని, అవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి వీటిని చక్కగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బీట్రూట్ హల్వాని చక్కగా మనం వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట తర్వాత చల్లగా అయినా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కమ్మని నోరూరించే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలైనా సరే చాలా చాలా ఇష్టంగా ఇది బీట్రూట్ హల్వానా లేకపోతే ఇంకేమైనా స్వీటా అని
ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మన హెల్త్కి చాలా చాలా మంచిది కదా. ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.